సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది, కానీ దాని గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడతలేరు, దాన్ని ఒక పెద్ద కాంట్రవర్సీగానే చూస్తలేరు. ఒక్కసారి ఈ వీడియోని చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసారు కదా, ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తా, ఆ వీడియోని కూడా చూడండి. చూసిండ్రు కదా, ఫస్ట్ వీడియో వచ్చేసరికి హిందూస్ ట్రైన్లో సపరేట్ కోచ్ని బుక్ చేసుకొని అందులో స్పెషల్గా పూజలు చేస్తుంటే ఆ వీడియోకి వచ్చిన కమెంట్లు, ట్రోలింగ్స్, మీమ్స్ అన్నీ ఇంకా వేరే లెవెల్. అసలు ట్రైన్లల్లో పూజలేంది, ఏం చేస్తున్నారు అసలు, మరి గింత గుడ్డోల్లా ఇంత ఎడ్డోల్లా అంటూ ఓ రేంజ్లో మాట్లాడడము, ఒక లిమిట్ క్రాస్ చేసి మరీ ట్రోలింగ్స్ చేయడము. అది ట్రైన్ అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రు, మీకు ఇల్లు లేవా పూజలు చేసుకోవడానికి, మీకు ట్రైన్లే దొరికినాయా, రన్నింగ్ ట్రైన్లో పూజలేంది అని ఇటు రైల్వే డిపార్ట్మెంట్ని కూడా మొత్తం ఓ రకంగా ఫుల్గా తిట్టిర్రు, అన్నీ మాట్లాడిర్రు. మళ్ళీ వీళ్ళు పూజ చేసిన ఏదైతే ఉందో సపరేట్ కోచ్ని బుక్ చేసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ జోలికి పోకుండా, సపరేట్గా నడవడానికి కూడా ఇబ్బంది కాకుండా, అసలు ఎవరికి ఏం ప్రాబ్లమే లేకుండా సపరేట్గా వీళ్ళు పూజలు చేసుకున్నారు. అది కూడా ప్రాబ్లమే, దాని మీద కూడా కమెంట్సే, దాని మీద కూడా ట్రోల్సే, ఇన్ని చేసిర్రు. మరి అప్పుడు మాట్లాడిన వాళ్ళందరి నోర్లు ఇప్పుడు ఈ సెకండ్ వీడియో చూసిన ఇదేదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దీనికి ఎందుకు నోర్లు లేస్తలేవు? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అసలు పూజలు చేసుకోవడము, నమాజ్ చేయడము ఇవేవి తప్పు కాదు, వాటిని వ్యతిరేకించాలనేది ఉద్దేశం కూడా కాదు. కానీ ఎక్కడ చేసుకుంటున్నారు, ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది అయితే ఖచ్చితంగా చూడాలి కదా. సపరేట్ కోచ్ తీసుకొని అందులో పూజలు చేస్తేనేమో తప్పాయే, వీళ్ళు మాత్రం నమాజ్ని అందరూ వెళ్ళే దారిలా, నడుచుకుంటూ వెళ్ళే దారిలా, సీట్స్కి మధ్యలో ఉండే ఆ చిన్న దారిలా అక్కడ కూర్చొని నమాజ్ చేసుకుంటా, మళ్ళీ అక్కడ నువ్వు చేస్తుందే నడిచేతోనా, మళ్ళీ ఆడికి ఎవరన్నా అడ్డొస్తారా అన్నట్టు పెద్ద రౌడీజం చూయించుకుంటా ఒక బ్యాట్ పట్టుకొని నిల్చొని మేమే పెద్ద తీస్మార్ ఖాన్లము, తురుమ్ ఖాన్లం అన్నట్టు ఒక బిల్డప్ ఒకటి, మళ్ళీ పెద్ద ఏదో దేశాన్ని ఉద్ధరించినన్న ఒక ఫీలింగ్ ఒకటి. అక్కడ నమాజ్ చేసుకోవడం, నమాజ్ చేయడం తప్పనేది కాదు, నమాజ్ చేసుకోవచ్చు, కానీ ఏడ చేస్తున్నారు అంత అంటే నార్మల్ పబ్లిక్ నడిచే ప్లేస్ అది. అంటే వాళ్ళు నడవడానికి వస్తే కూడా వాళ్ళని కొడతారా? అంటే ఇప్పుడు ట్రైన్లా ఇట్లా దీన్ని ఇట్లే వదిలేస్తే ఇంకా ఏడ నిల్చున్న తానా, కూర్చున్న తానా, ప్రతి ఒక్క దగ్గర ఇంకా ఇదే రూల్ని అప్లై చేస్తారు. ఇంకా ఈ విధంగానే నోరు మూసుకొని వాళ్ళని ఏమనకుండా, వాళ్ళ జోలికి పోకుండా ఉండాలి. మరి దీని గురించి ఎందుకు సోషల్ మీడియాలో ఏ ఒక్కరు ఈ ప్రత్యేకంగా ఈ యొక్క లాబీ ఎప్పుడు సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద, హిందూ ధర్మం మీద పడి ఏడ్చే సచ్చటోళ్ళు గ్యాంగ్ ఉన్నారు చూసిరా, వాళ్ళకైతే ఇప్పుడు నోరు అసలు లేవదు. ఇవైతే అసలు కళ్ళకే కనిపించదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళ కళ్ళకి కనిపించవు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకపోతాయి, పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఓన్లీ హిందువుల గురించి మాత్రం జరిగేవే కనిపిస్తాయి, హిందూ సనాతన ధర్మం గురించి కనిపిస్తాయి. వాళ్ళు ఏడైనా పూజ చేసుకుంటే అవి కనిపిస్తాయి. వీధులల్లా వినాయక చవితికి దుర్గామాత సంబరాలు చేసుకునేటప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది, అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ వీళ్ళు ఇంత డైరెక్ట్గా ఈరోజు జరిగిన ఈ యొక్క ఇన్సిడెంటే కాదు, రీసెంట్గా గతంలో చూసుకున్నా కూడా ట్రైన్స్లలో పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కలిగే విధంగా, అంటే అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందులో ఈ విధంగా చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా తప్పే అవుతుంది. అది దానికి కూడా కానులు తీస్తారు, దానికి ట్రోలింగ్స్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఏమన్నా మాట్లాడతారు, ఏం మాట్లాడినా వాళ్ళకి నడుస్తాయి. కానీ ఇది చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అనే వరకు ఇట్లుంటుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో కూడా బంజారా హిల్స్లో జరిగిన ఇంకో ఇష్యూ, ఒక క్యాబ్ డ్రైవరు, ఆ మనిషి ఆయన
ఏదైతే ప్యాసింజర్ని డ్రాప్ చేసి అక్కడ వాళ్ళు మనీ ఇవ్వడం కోసము ఒక 2 నిమిషాలు ఆగినందుకు ఆ రోడ్ మీద నువ్వు కార్ ఆపుతావా, నువ్వు కార్ అట్లెట్లా ఆపుతావా అని ఆ మనిషితో నాకు గెలికించుకొని మరి 2 ముస్లిం యువకులు ఆ మనిషిని విపరీతంగా దాడి చేసిర్రు. మళ్ళీ మీదంగా వీడియో తీస్తుంటే ఆ తీసే గ్యాప్లోనే ఆ మనిషిని ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. అంటే ఏంది దబాయింపు, ఇంతగానం దబాయింపు ఎందుకు? అంటే ఎవరిని చూసుకొని ఇంతగానం అండా? అరే పబ్లిక్ ప్లేస్లో ఒకరిని కొట్టొద్దు, ఒకరితోనికి పోవడమే మంచిది కాదు, ఒకరితోనికి పోవడమే అది నిజంగా కరెక్ట్ కాదు. కానీ అంత ధైర్యంగా ఆయన ఏం మాట్లాడక ముందుకే ఆ క్యాబ్ డ్రైవర్ మీదికి 2 మీదికి ఉరికి మరి ఆ మనిషిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇంతగానం ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఏం మాట్లాడినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది అని ఇంతగానం ఎందుకు? ఈ ఇన్సిడెంట్లో ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా చెప్తున్నాడు, చేంజ్ లేదు, చేంజ్ కోసమే కార్ ఆపింది. ఎవరైతే ప్యాసింజర్ ఉన్నాడో ఆయన చేంజ్ తీసుకొని వస్తా అన్న గ్యాప్లోనే వీళ్ళు వచ్చి నన్ను కొడుతున్నారు, నేనేం అనలేదు, వాళ్ళంతలకు వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకొని మరి కొడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? ఇలాంటి వాళ్ళు మీ కళ్ళకు కనపడరా? కాంట్రవర్సీలు చేసే విషయాలలో కూడా అక్కడ కూడా కంప్లీట్గా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనైతే చిన్నది ఉన్న ఒక ఆటో మీద పేరు రాసుకున్నా కూడా అది తప్పే అవుతుంది. ఒక ఆటో మీద ఆయనకు నచ్చింది చేసిన, నచ్చిన పేరు రాసుకున్నా, ఒక హిందూ దేవతల గురించి రాసుకున్నా, దేశం గురించి రాసుకున్నా, ఏది రాసుకున్నా తప్పే అవుతుంది. కానీ ఇట్లా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మనుషుల మీద ఎగబడి కొట్టడము, ఈ విధంగా ట్రైన్లలో నమాజ్ చేయడము, ఆ దారిన ఎవరన్నా వస్తే సరే కొడతామన్నట్టుగా రౌడీల్లాగా అవి చేతిలో పట్టుకొని నిలబడ్డము, ఇవి ఉంటే ఇవి ఎవరికీ కనిపించవు, వీటి గురించి ఎవరూ మాట్లాడరు, అసలు ఇవి పెద్ద తప్పులే కావు. కానీ హిందువులు ఆటోల మీద పేర్లు రాసుకున్నా తప్పే, రోడ్డు మీద కార్ పార్క్ చేసినా తప్పే, 2 నిమిషాలు జస్ట్ ఇట్లా ఆపినా కూడా తప్పే, మూలిగినా తప్పే, దగ్గినా తప్పే. హిందువులు ఇంకా ఏం చేసినా తప్పే అవుతుందా ఇంకా రాను రోజుల్లో. ఇట్లే ఉంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. ఇలాంటి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు, దీని గురించి మాట్లాడినా కూడా తప్పే అవుతుంది. మరి ఇప్పటికైనా ఈ పర్టికులర్ లాబీ ఏదైతుందో వీళ్ళకి ఇది కనిపిస్తుందా? దీని గురించి వీళ్ళు ఒక్కసారైనా మాట్లాడతారా? అసలు వక్ఫ్ బోర్డు విషయం మనం చూసినాము. పూర్వంలో మా వాళ్ళు వచ్చి అక్కడ గుర్రాలు ఆపుకున్నారు, అక్కడ మా గుర్రాలు ఉండే, అక్కడ మేము నమాజ్ చేసినాము కాబట్టి అది మా ప్లేసే. ఇదొకటి ఉండే. వక్ఫ్ బోర్డు వచ్చిన తర్వాత ఇవన్నీ తగ్గినాయి. మరి అదే రూల్ ఇప్పటికి ఇంకా కంటిన్యూ చేస్తే ఇప్పుడు ట్రైన్లో నమాజ్ చేసినందుకు ఆ ట్రైన్ అంతా మాదే అంటారేమో, ఆ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ అంతా కూడా మాదే అంటారేమో. ఇక రోడ్లు, కార్లు, ఇంకొన్ని ఇన్సిడెంట్లు అయితే ట్రైన్లల్లో కూర్చున్న వాళ్ళని లేపి మరి నమాజ్ చేయడము, పక్కన పూజలు చేస్తుంటే పోటీగా వీళ్ళు కూడా నమాజ్ చేయడం, ఇవన్నీ ఎందుకు? ముస్లిమ్స్ ముఖ్యంగా నమాజ్ చేసుకోవాలి, అందులో తప్పే లేదు, అది పూర్తిగా గౌరవిస్తాము, మేమేం డిస్టర్బ్ కూడా చేయము. కానీ సేమ్ టైం హిందువుల విషయంలో కూడా అట్లే ఉంటే బాగుంటుంది కదా. మీ వరకు వచ్చేసరికి ఒకలాగా, అవతల వాళ్ళకి వచ్చేసరికి ఒకలాగా. అంటే అది అందరిని ఉద్దేశించి కాదు, కొంతమంది నమాజ్ చేస్తున్న దగ్గర ఎవరైతే చేతులల్లో కర్రలు పట్టుకొని వస్తారా, నువ్వు నమాజ్ చేయి, ఎవడన్నా వస్తే చూస్తాం, ఎవడన్నా వస్తే వేసేస్తాం అన్నట్టుగా ఈ రకమైన బెదిరింపులు ఇవన్నీ మంచిగా ఉండదు చూడడానికి కూడా. ఇలాంటి వాటి మీద కొంతమంది కూడా మాట్లాడితే బాగుంటుంది. సో చూసినారు కదా, దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.